హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? హోలీ కదా, సో హోలీ ఆడడానికైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, మా సిస్టర్ వాళ్ళ ఇల్లు నాకు వాకబుల్ డిస్టెన్సే అని చెప్పేసి. ఏ ఫెస్టివల్ అయినా సరే మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడే మేము సెలబ్రేట్ చేసుకుంటాం మ్యాక్సిమం, ఎందుకంటే అందరూ ఉంటారు అక్కడ. సో అందుకని చెప్పేసి నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పిల్లలకి ఇష్టం కదా హోలీ ఆడడం. సో అక్కడ అనుకోండి పిల్లలు ఉంటారు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, మా అక్క, మా పిల్లలు, ఇంకా అందరూ కలిసి అయితే మా అన్న వాళ్ళ పిల్లలు అంతా వచ్చి ఇంకా మేమైతే మంచిగా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. మేమైతే చాలా సింపుల్గా న్యాచురల్గా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా మంచిగా అయితే హోలీ అయితే చేసేసుకుంటాము. ఈ కలర్స్ అయితే మామూలుగా ఒక ప్లేట్లో వేసి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కదా అని చెప్పేసి, ఒక ఫోటో ఇమేజ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి మేమైతే ఆ కలర్స్ అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసామన్నమాట. మ్యాక్సిమం మేమైతే పసుపు, కుంకుమ, వాటర్ ఇవే అనమాట మా హోలీ కలర్స్. మా ఎంజాయ్మెంట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. హోలీ అంటే రాధాకృష్ణుల పండగ అంటారు, మీకు తెలుసా? నాకైతే తెలుసండి, మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే హోలీ అనగానే రాధాకృష్ణులే గుర్తొస్తారు, ఎందుకంటే బృందావనంలో బాగా ఆడతారంటండి. నేను చాలాసార్లు విన్నాను, నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మ్యాక్సిమం నా స్కూల్ డేస్ నుంచి హోలీ మేము ఆడుకునే వాళ్ళం. అంటే కలర్స్ ఏం కాదండి, మామూలుగా ఏదో పసుపు కుంకుమే ఉంటాయి కదా, సో న్యాచురల్ కలర్సే కదా, ఇంకా అవి పెట్టి ఆడుకునే వాళ్ళం. తర్వాత నేను బాగా ఆడడం ఎక్కడ చూశానంటే హైదరాబాద్లో అయితే ఆడేవాళ్ళు, చాలా అంటే చాలా బాగా ఆడేవాళ్ళు. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో హోలీ కనపడేదనమాట. అబ్బాయి ఇంత బాగా ఆడుకుంటారా అనుకున్నాను ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇంకా తర్వాత అయితే ఇంకా అసలు అబ్బో బేబచ్చంగా ఆడేవాళ్ళు హోలీ, అంత బాగుండేది. ఇంకా మేము హైదరాబాద్ నుంచి వచ్చేసాక, ఊళ్ళల్లోకి వచ్చేసాక నేనే ఇంకా మా పిల్లలు మేము ఉంటాం కదా, ఇంకా హోలీ ఆడడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. 6 years నుంచి మేము ఇదే ప్రాసెస్, వాటర్ తీసుకోవడం, పసుపు కుంకుమ వాటర్లో వేయడం, అందరం కూడా మంచిగా ఇంకా వాటర్ అంతా అలా జిమ్ముకోవడం ఎంజాయ్ చేస్తామన్నమాట. చిన్న పెద్ద తేడా అయితే ఏముండదు, చిన్నపిల్లలం అయిపోతాం మేము. ఏ ఫెస్టివల్ ఒక ఎంజాయ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మంచిగా మనకు తెలిసిన పండుగ కదా, సో ఎంజాయ్ చేస్తాము. ఇంకా మన పండుగే కదా, హిందువులు జరుపుకునే పండుగే, అందుకని చెప్పేసి మేమైతే హోలీ అయితే మంచిగా ఆడతామన్నమాట. ఏ ఫెస్టివల్ని, మన సాంప్రదాయాల్లో ఉండే ఏ ఫెస్టివల్ని కూడా మేమైతే స్కిప్ చెయ్యము. ఇంకా ఎవరేమనుకున్నా మన సంస్కృతి సాంప్రదాయాలని చెప్పేసి మేమైతే మంచిగా అయితే ఆడేస్తాము, ఎంజాయ్ చేస్తాము. పిల్లలతో అయితే కలిసిమెలిసి అయితే మేమైతే మంచిగా ఆడేస్తామన్నమాట హోలీ పండుగ ఎలా వచ్చిందని కూడా అందరికీ తెలుసండి. హోలిక అనే రాక్షసి చనిపోవడం వల్ల హోలీ పండుగ వచ్చింది. హిరణ్యకశిపుడు వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదుని చంపమని చెప్పి తన సోదరికే చెప్తాడంటండి హోలిక. సో ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ అబ్బాయిని తీసుకుని, ప్రహ్లాదుని తీసుకుని మంటల్లో కూర్చుంటుంది, అగ్నికి దహనం చేసేయచ్చు అని చెప్పేసి. సో ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడనమాట. విష్ణువుని ప్రార్థించడం వల్ల విష్ణుమూర్తి దయతో ఇంకా ఆయనకైతే ఏమీ జరగదు. హోలిక అనే రాక్షసి అయితే చనిపోతుంది. అప్పుడే హిరణ్యకశిపుని కూడా ఆయన నరసింహస్వామి అవతారంలో వచ్చి చంపేస్తాడనమాట. దానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది, కథ కూడా ఉందండి. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. మ్యాక్సిమం తెలుసు చాలామందికి, ఎందుకంటే చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం కదా, భక్త ప్రహ్లాదుడు సినిమాలు అవి చూసేవాళ్ళం. నా చిన్నప్పుడు చాలా బాగా చూసేదాన్ని అనమాట టీవీ. ఇప్పుడైతే చూడలేండి, టీవీస్ మూవీస్ అయితే ఇప్పుడు చూడలేండి. సో అప్పుడు నేను చూసినప్పుడు తెలుసుకున్నవే అనమాట. ఇంకా ఇదండి మా విలేజ్లో హోలీ ఇలా అయితే మంచిగా జరుపుకుని ఎంజాయ్ చేసేసామన్నమాట. మీరు ఎలా జరుపుకున్నారు హోలీ? ఇంతకీ మీరు కూడా బాగా జరుపుకునే ఉంటారులేండి. హోలీ పండుగ, రంగుల పండుగ, రాధాకృష్ణుల పండుగ, అనేక పేర్లు ఉన్నాయి. యాక్చువల్లీ వసంత పంచమి నుంచే స్టార్ట్ చేసేస్తారంట, 16 days చేస్తారంట. వర్షానాలో అయితే హోలీ పండుగ చాలా బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చెప్పారు. సో మనది ఎందుకు, మన సంస్కృతి సాంప్రదాయం ఎందుకు వదలడం అని చెప్పేసి, పిల్లలకి తెలిసినట్టుంటుంది అని చెప్పేసి మేమైతే అలా కంటిన్యూస్గా హోలీ అయితే ఆడేసాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching my video. Thank you so much.